ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్ కోరారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు గ్రామంలో స్వచ్ఛ భారత్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో జనసేన గ్రామ అధ్యక్షులు ముమ్మడి వెంకటరావు, బుజ్జి నాయకులు, పంచాయతీ వార్డు సభ్యులు తిబిరిశెట్టి వరప్రసాద్, తుమ్మలపల్లి గాంధీ, తెలుగుదేశం గ్రామ అధ్యక్షులు బొంతు నాగేశ్వరరావు, బుజ్జి నాయకులు గుండుబోగుల తాతబాబు, దామలంక రవి, వీరబాబు చౌదరి, బీజేపీ నాయకులు పెండం సత్యనారాయణ, బాబ్జీ, జనసేన నాయకులు ఓబా వీరభద్రరావు, మాకన అప్పారావు, ఓలేటి ఈశ్వరరావు, గ్రామ సచివాలయం కార్యదర్శి, సచివాలయం ఉద్యోగులు, పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. గ్రామ పురవీధుల్లో తిరుగుతూ స్వచ్ఛ భారత్ నినాదాలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఎదురుగా గల వీధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు చీపులు చేతపట్టి రోడ్డును ఊడ్చారు, చెత్తా చెదారాలను ఏరివేశారు. ఈ సందర్భంగా జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్, బీజేపీ నాయకులు పెండం సత్యనారాయణ, బాబ్జీ మీడియాతో మాట్లాడారు. మోడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిగడ, ప్రతి రోడ్డు గడ శుభ్రతగా ఉంచాలని మోడీ గారి సూచనల మేరకు ఈరోజు కొవ్వూరు గ్రామంలో ప్రతి వీధికి వెళ్ళి పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రోడ్లు మరి పొడి చెత్త, తడి చెత్త ఉంది, అది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వేరువేరుగా ఇవ్వమని ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే గౌరవులైన శ్రీ కొనదాల పవన్ కళ్యాణ్ గారు, మరి మన రూరల్ శాసనసభ్యులు గౌరవులైన శ్రీ పంతో నానాజీ గారి పిలుపు మేరకు ఈ ప్రతి గ్రామం కూడా ఇలాగే పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమం మోడీ గారు పెట్టినందుకు ఆయనకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలన్నీ కూడా అని చెప్పడం కోసం ఈరోజు కొవ్వూరు కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే ఈ కొవ్వూరు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. ఇది అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు నుంచి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఇదే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొవ్వూరులో అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కొవ్వూరు గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, దానికోసం మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తడి చెత్తను వేరేగా, పొడి చెత్తను వేరేగా వేసి మన కొవ్వూరు ఈ శానిటరీ వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి పరిసరాలను అందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం.